ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోద్ది. అప్పుడు మనం ముందుగా కొలతగా తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళైతే పోసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలి. బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అవి బాగా వేసేసుకుని నీట్గా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అది కలుపుకున్నాక మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు చూసుకుంటే బాగుంటుంది. అలా కలుపుకొని అలా మూత పెట్టేసుకుని మళ్ళీ పొంగు వస్తుంది తోటి అలా తీసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మళ్ళీ మూత పెట్టేసుకుని అలాగా టైంకి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అలాగ ఉంటుందండి. దాన్ని ఒకసారి నీట్గా లెవెల్ చేసేసుకుని అలా బాగా దాన్ని దమ్ వేసేసుకోవాలి. ఏమైనా వెయిట్ పెట్టి అలాగా ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ వేసుకుంటే అండి అదిగోండి దమ్ అయిపోతుంది ఒకటి అలాగే నీట్గా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, పుల్ల ఆడుతూ ఉందండి. ఇదంతా కూడా తయారయ్యాక అలా ఉంటుందండి. అది మనం ప్లేట్లో తీసుకున్నా చాలా అందంగా ఉంటుంది. అలాగా పుల్లాడుతూ ఉంటుంది, చాలా బాగా వచ్చింది చూడండి.